రాజకీయాల్లో అద్భుతాలు దశాబ్దాలకొక్కసారి మాత్రమే జరుగుతాయి. నాడు తెలుగు గడ్డపై నందమూరి తారక రామారావు గారు సృష్టించిన ప్రభంజనం నేడు 4 దశాబ్దాల తర్వాత తమిళనాడులో దళపతి విజయ్ రూపంలో కళ్లకు కనబడుతోంది. సినీ గ్లామర్ ను ప్రజాబలంగా మార్చిన ఇద్దరు ధృవతారల ప్రస్థానం ఇది. 1982లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా టీవీకేను ప్రకటించిన అతి తక్కువ కాలంలోనే దశాబ్దాల నాటి డిఎంకే అన్నా డిఎంకే ద్వైపాక్షిక పోరుకు ముగింపు పలికి 100కు పైగా సీట్లతో కింగ్ మేకర్ గా ఎదిగాడు. వీరిద్దరి పంథాలో ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి. నాడు అన్నగారు ఏ పొత్తు లేకుండా చైతన్య రథంపై ఒంటరిగా పోరాడితే నేడు విజయ్ కూడా ఏ కూటమితో కలవకుండా తన సొంత బలంపైనే సమర శంఖం పూరించాడు. నాడు ఎన్టీఆర్ కు మహిళలు బ్రహ్మరథం పడితే నేడు విజయ్ వెనక యువత మహిళా శక్తి కొండంత అండగా నిలిచింది. ఎన్టీఆర్ నాడు తిరుపతి గుడివాడల నుంచి పోటీ చేసి గెలిస్తే విజయ్ కూడా పెరంబూరు తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేసి అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. అన్నగారి రూపాయికే కిలో బియ్యం వంటి పథకాల తరహాలోనే విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సినిమా వాళ్లకు రాజకీయాలు రావు తెలీదు అన్న విమర్శకుల నోళ్లు నాడు అన్నగారు మోయించారు. నేడు దళపతి విజయ్ మోయిస్తున్నాడు. మొత్తంగా మళ్ళీ 4 దశాబ్దాల తర్వాత హిస్టరీ రిపీట్ అయింది.